హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీట్రూట్ క్యారెట్ కలిపి ఫ్రై చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ ఫ్రై రసంలోకి బాగుంటుంది, మిగిలిందనుకో సాయంత్రం చపాతీకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. కట్ చేసుకున్నాను. బీట్రూట్ కట్ చేస్తేనే చూడండి వాటర్ ఎంత కలర్గా ఉన్నాయో. ఈ బ్లడ్ పడతానికి తినమంటారు, జ్యూస్ తాగమంటారు. నాకైతే తాగలేని జ్యూస్ చూస్తేనే నాకు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి ఫ్రెండ్స్. కొంతమంది ఇష్టంగా తాగుతారు, మా పిల్లలు తాగుతారు, కానీ నన్ను కూడా తాగమంటారు ఫ్రెండ్స్. ఈ వయసులో మీరు తాగితేనే బలం, తాగాలి, నువ్వేం బలమైన తాగవు, తినవు, ఆ అన్నం ఆ కూర అంటావు, వాటి వల్ల ఏం బెనిఫిట్ అని అంటారు. ఎందుకంటే వాళ్ళకి జిమ్ చేసే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కదా ఫ్రెండ్స్. మనకేమో చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు అన్నం కూర, అట్టు, ఇడ్లీ, ఉప్మా, పప్పు పొంగళ్ళు ఇవే కదా. అప్పుడు వాటికి అలవాటు పడిపోయిన ప్రాణం ఏం చేస్తాం. ఇదైతే ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. రసం పెట్టాను, ఇది ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా చేస్తానో చూడండి. స్పెషల్ ఏమి ఉండదు, మామూలుగా నూనెలో వేయించేసి కొంచెం కొబ్బరి పొడి జల్లుతా ఫ్రెండ్స్, ఉప్పు కారం వేసి చూపిస్తాను చూడండి. ముందుగా తాలింపులు వేసేసుకుందాం. ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ వేగిన తర్వాత బీట్రూట్ క్యారెట్ కూడా వేసేద్దాము. ఇది కొంచెం కలర్ మారిందా వేసుకుందాం. తాలింపు వేగినండి, వేసేసుకుందాం మొత్తం. ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నాండి. హైలో పెడితే మాడిపోతుంది. ఒకసారి మూత తీసి కలుపుదాము. కొంచెం మెత్తబడినండి, ఇంకా కొంచెం దగ్గరకు అవ్వాలంటే కలర్ ఇంకా చేంజ్ అవ్వాలి. లైట్గా సాల్ట్ వేసి కలిపితే తొందరగా మగ్గిపోతాయి. మూత పెట్టి మగ్గించుకుంటారు. చూసారు కండి ఎలా వేగిందో. ఇలా సిమ్లో పెట్టుకుంటే కొంచెం లేట్ అయినా బాగా వేగుతుంది, కమ్మగా ఉంటుంది. మనకేమో టైం లేదని కొంచెం హైలో పెట్టేస్తూ ఉంటాం అప్పుడు మాడిపోయి దాని స్మెల్ మారిపోతుంది, రుచి కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఎందుకంటే బీట్రూట్ వేసాం కదా, ఆ బీట్రూట్ వేయటం వల్ల కొంచెం స్మెల్ వచ్చింది. అందుకని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కమ్మగా ఉంటుంది, స్మెల్ ఉండదు, తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. నేనైతే వేస్తున్నానండి. మీరు తినేవాళ్ళు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా లాగా ఉంటుందని కొంతమంది వేయరు, పుట్టి వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. లాస్ట్లో దించే ముందు కొబ్బరి పొడి కూడా వేస్తానండి. ఇప్పుడు కొంచెం సిమ్లోనే ఉంది, మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచుదాం. ఇంకా అయిపోయినట్టండి, ఆల్మోస్ట్ 3% ఉడికిపోయింది. ఇంకొక శాతం ఏంటంటే ఇప్పుడు పసుపు, కారం, కొబ్బరి పొడి ఇప్పుడు వేసేద్దాం. ముందే వేస్తే మాడిపోతుంది. మొత్తం అయిపోయిన తర్వాత దించే ముందు మాత్రమే కారం, పసుపు, కొబ్బరి పొడి వేసుకోవాలండి. ముందు వేసామంటే కారం మాడిపోతుంది. చూసారుగా అయిపోయిందండి. 1 నిమిషం మూత పెట్టి ఉంచి పచ్చివాసన పోయిన తర్వాత వడ్డించుకోవటమే. చాలా బాగుంటుందండి. జ్యూస్ తాగుతారు కదా పిల్లలు, నేను తెస్తాను. ఒక్కోసారి లాస్ట్ డే సాటర్డే మళ్ళీ అన్నీ తెచ్చుకుంటారు కదా, అప్పుడు 1-2 మిగిలిపోతే ఇలా ఫ్రై చేసేస్తాను అనమాట. పప్పు చారులో కానీ, చారులో కానీ. ఉట్టిది కూడా అన్నంలోకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది ఫ్రెండ్స్. 1 నిమిషం మూత పెట్టి ఆపేసుకుంటాను.
ఎంతో రుచికరమైన బీట్రూట్ క్యారెట్ ఫ్రై మీరు కూడా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మెయిన్ పిల్లలకి పెట్టండి, ఎందుకంటే వాళ్ళకి చాలా మంచిది. మనం అంటే అన్నీ తినేసాం కాబట్టి మనకి ఇప్పుడు బలం అవసరం లేదు. పిల్లలు ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళకి అవసరం, వాళ్ళకి పెట్టండి. మిగిలితే ఎలాగో మనమేగా తినేది. ఎన్ని వెరైటీస్ ఉన్నా లాస్ట్కి అన్నీ మనకే వస్తాయి కదా, అందుకని చెప్తున్నాను. ఒక నిమిషం ఉంచి ఆపేద్దామండి. అయిపోయిందండి, ఇంకా అన్నం పెట్టుకొని తినేయటమే. చూసారా, లాస్ట్లో వేస్తే కూడా కొంచెం అడుగు అంటుతుంది, అందుకని దించే ముందు వేయాలంటాను. బీట్రూట్ ఫ్రై అయితే అయిపోయింది. రసం కూడా పెట్టేశాను. మా ఇంట్లో రసం వారానికి 2-3 సార్లు పెడతానండి, ఎందుకంటే ఎప్పుడు కూరలు ఉన్నా సరే, ముద్దపప్పు ఉన్నా సరే ఇట్లాగా రసం పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకనే చేశానండి ఫ్రై, రసం. ఇప్పుడైతే నేను అన్నం పెట్టుకుంటున్నాను. వంట అయితే అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నా భోజనం అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. రసం, బీట్రూట్ ఫ్రై, రైస్ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారుగా, ఇంతే ఫ్రెండ్స్, చాలా రుచికరమైన బీట్రూట్ క్యారెట్ ఫ్రై, టమాటా రసం ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బిల్ సింబల్ కొట్టండి ఫ్రెండ్స్.